నమస్కారం మహేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డాక్టర్ విఎన్ ఆదిత్య గారు, కంగ్రాచులేషన్ సార్ ఫర్ యువర్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మహేష్ గారు ఇవాళ ఫస్ట్ టైం కలుస్తున్నాం సార్ మనం కూడా. మిమ్మల్ని చాలా బాగా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ప్లెజర్ టు మీట్ యూ సార్. సీరియస్. ఇవాళ యాక్చువల్లీ ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి నాది రెండో ఇంటర్వ్యూ. ఓకే. కానీ ఇవాళ సర్ప్రైజ్ ఏంటంటే ఇద్దరు మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు. పాపులర్ కాదు నాకు చాలా పాపులర్ మిర్చి మహేష్ గారు. నమ్ముతున్నాను సార్. మొదట సునైనా గారు అమ్మూరు నుంచి. అవును సార్. అసలు రెండు చాలా వాల్యుబుల్ డే ఇవాళ. అయ్యో నాకు చాలా వాల్యుబుల్ డే. నేను మిమ్మల్ని కలిసినందుకు ఎందుకంటే వెరీ ప్లెజర్ టు మీట్ యూ సార్. ఎందుకంటే చెప్పాను కదా సార్ మీకు ఇందాకే ఒక ఆఫ్రికన్ ప్రావర్బ్ చెప్పాను. సో మీరు నాకు ఆ రోజు ఇచ్చిన చిన్న ప్రోత్సాహం ఏదైతే ఉందో అది నేను ఎప్పటికీ చూసుకుంటాను. అండ్ గూగుల్ నన్ను ఇప్పటికీ నాకు అది గుర్తు చేస్తూ ఉంటుంది. అండ్ నాకు మీరు పర్సనలీ అదే ఇందాక చెప్పినట్టు ఎక్కడైతే నుంచి అయితే మీకు డాక్టరేట్ వచ్చిందో మీ మొహంలో ఒక ప్రసన్న వదనం అంటారు కదా, ఎప్పుడు నవ్వుతూనే ఒక పద్మంలా ఉంటుంది సార్. ఏం ఏమైనా ఫిలాసఫీ ఉందా దాని వెనకాల, లైక్ టు బీ హ్యాపీ అండ్ టు బీ స్మైలింగ్ ఆల్ ది టైమ్? అంటే పెద్ద ఫిలాసఫీ ఏం లేదు. మనం అంటే హౌ వి లుక్ ఎట్ థింగ్స్ అన్నదే మన పీస్ఫుల్నెస్ కి కారణం. అంటే మనమున్న ఫీల్ ఎలాంటిదంటే సార్ ఎంతసేపు కోపాలు, చిరాకులు, అరుపులు అంటుంటాం కదా. ఒరిజినల్ గా ఎవరికి ఉండదు, సగం మంది డ్రామా సిచ్యువేషన్స్. నాకు అది ఆ బిహైండ్ మోటివ్ తెలిసిన తర్వాత నేను చాలా కామ్గా ఉంటా, హాయిగా ఉంటా. నైస్ సార్. బాగుంది, బాగా చెప్పారు సార్. అంటే ఎవరికి మాత్రం ఎందుకు ఉంటుంది. ఓకే సార్, కమింగ్ బ్యాక్ టు మనసంతా నువ్వే. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా. సార్ నిజం చెప్పండి, మళ్ళీ రిలీజ్ 4K లో రిలీజ్ చేస్తున్నారు అనగానే అబ్బా మళ్ళీ ఇంటర్వ్యూలు ఇవ్వాలా అనుకున్నానా, లేకపోతే కాఫీ తాగి ఫస్ట్ ప్రాంక్ అనుకున్నా. 4-5 years నుంచి నాకు ప్రతి వ్యాలంటైన్స్ డే ఒక ఫ్యాన్ మేడ్ పోస్ట్ వస్తుంది. రిలీజ్ అని. అది నాన్న పులి కథలాగా అయిపోతుంది. ఇంకా ఈసారి నిజంగా ఎవరైనా రిలీజ్ చేసినా నేను నమ్మే పరిస్థితి లేదు అనుకున్నా. ఓకే. ఎప్పుడైతే రఘురామ్ రెడ్డి గారు నన్ను ఆర్పి పట్నాయక్ గారిని కలిసి వాళ్ళ ప్లాన్ 4K మాస్టరింగ్ చేసే ప్లేస్, నన్ను రీల్ చెకింగ్ కి రమ్మని, ప్రమోషన్ మొత్తం ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఎంఎస్ రాజు గారు వీళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకొని మమ్మల్ని అందరం వాట్సాప్ గ్రూప్ చేసి ఇంటర్వ్యూలు అడిగి ఇంత చేశాక అప్పుడు దీని వెనకాల ఆ రఘురామ్ రెడ్డి గారు వెనకాల శ్రీమాత క్రియేషన్స్ అని వాళ్ళు రవికాంత్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి వాళ్ళకి బ్యాకింగ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ అని హనుమాన్ ప్రొడ్యూసర్స్, నిరంజన్ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు. సో ఇంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది జరుగుతుంది. సో మీ మనసంతా నువ్వే 19th October 2001 లో రిలీజ్ అవ్వడానికి ఎంత ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది, ఇప్పుడు రీ రిలీజ్ కూడా అంతే జరిగింది. సో ఇప్పుడు మీకు నమ్మకం కుదిరింది ఆ వెనకాల ఇంజనీరింగ్ అంతా ఓకే ఈసారి నిజంగానే జరగబోతుందని? నా లైఫ్ లో ఒకటి చెప్తా, సినిమా తీద్దామని నాకు డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్ని నేను ఎప్పుడు నమ్మలే. ఓకే. ఎందుకంటే నాకు ఇచ్చి తర్వాత ఆపేయచ్చు, సినిమా జరగకపోవచ్చు, అలాంటి సంఘటనలు జరిగాయి. అదే నాతో సినిమా తీద్దామని నేను చెప్పంగానే రైటర్కి డబ్బులు ఇచ్చి ఆర్టిస్టులకి డబ్బులు ఇస్తే ఆ సినిమా జరుగుతుందని నమ్మాను. అలాగే జరుగుతుంది. సో ఇదొక పారామీటర్ సార్. రీసెంట్లీ నేను ఎక్కడ కూడా విన్నాను, చాలా మంది ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ వీళ్ళు వస్తారు, లేకపోతే రియల్ ఎస్టేట్ డబ్బులు వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్, వచ్చి తమ్ముడు ఏం చేస్తున్నావు, నీకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కదా, సరే కూర్చుందాం అని చెప్పేసి అంటారు. ఏది ఖర్చు చెప్పు అంటారు. మనం నీటికి వెళ్ళి కాఫీలు పెట్టుకుని 2 గంటలు చెప్తాం సార్ ఇది అని చెప్పేసి, నేను ఇంత సినిమాలో రవితేజలా చెప్తాం, బాగుందమ్మా చేద్దాం అంటారు. ఇక్కడ లిట్మస్ టెస్ట్ ఉన్నట్టు ఉంటుంది కదా సార్. అదేంటంటే ఫస్ట్ మీరు అడగాల్సింది ఎవరైతే ఖర్చు చెప్తారో డైరెక్టర్, ఓకే సార్ చేద్దాం, ముందు ఆఫీస్ తీయండి అనాలంట సార్. సో మీరు చెప్పినట్టు ఓకే స్పెండ్ మొదలైతే తప్ప నమ్మకం కుదరదు. మనకి డబ్బులు ఇస్తే జరగదు, మనకి ఎప్పుడైనా ఆపేయచ్చు. అదే సార్, అనుకున్నది కాదు సినిమా, తీసింది కాదు సినిమా, రాసింది కాదు సినిమా, రిలీజ్ అయ్యింది సినిమా, ఇప్పుడు బిజినెస్ అయింది సినిమా. సూపర్. ఓ బాగా చెప్పాను కదా, బ్రహ్మాండం, మంచి ఫ్లోర్ వచ్చింది. సరే సార్, ప్రీ ప్రొడక్షన్ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ ఏదో పాప్కార్న్ లాగా 2 minutes లో రెడీ అవ్వదు, లేకపోతే ఏదో ఉల్క ఊడిపడినట్టు అలా పడదు. ఇప్పుడు ఇలా 25 years తర్వాత కూడా మనసంతా నువ్వే రీ రిలీజ్ సెలబ్రేట్ చేసుకుంటున్నావు అంటే దాని వెనకాల ఎంతో మ్యాజిక్ జరిగింది. మీరు శ్రీకృష్ణార్జున విజయంకి పనిచేసిన తర్వాత భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున యుద్ధం, దానికన్నా ముందు బృందావనం వీటికి పనిచేసిన తర్వాత లైక్ అక్కడి నుంచి ఈ రిలీజ్ టైం కి 2001 వరకు లైక్ ఇది ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్ అయింది సార్ మీకు ఇది రాసుకోవడం? మనసంతా నువ్వే నేను అన్ని సంవత్సరాలు ఏ సినిమా రాయలే. ఓకే. ఎందుకంటే నేను ఒక్కసారి ఎగ్జైట్ అయ్యి రాసేస్తే అది వెంటనే తీసేస్తా. ఓకే. ప్రొడ్యూసర్ ఉన్నా లేకపోయినా డబ్బులు పెట్టి నేను ఎక్కువ
నాకు ఎప్పుడు నేను ఏం నమ్ముతానంటే ఆడిటోరియంకి నేను ఇప్పుడు ఇవాళ రాసిందే నా ఇమీడియట్ సినిమా అవ్వాలి. నేను ఎప్పుడో రాసింది ఇప్పటిదాకా తీయలేదు. నా ప్రాక్టీస్ కోసం రాసుకున్న స్క్రిప్ట్లు ఉంటాయి. మా రెండో అన్నయ్య వాటిని నా ర్యాక్ లో చూసి తీయని కథలను పెట్టరా అంటాడు. తీయని కథలు ఓకే, స్లాష్ స్వీట్ స్టోరీస్ అని కానీ లేదా సినిమాలుగా తీయని కథలు అని కానీ. ఇంగ్లీష్ లో తెలియ బాగుంది సార్. అదే 2 అర్థాలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఎలా అర్థం కావాలో అలాగే అర్థం. తీయని కథలు. మీ అన్నయ్య గారు మంచి హాస్యం ఉంది సార్. మా ఇంట్లో అందరిలోనూ. మాది గోదావరి జిల్లా కదా, ప్రాపర్ ఏలూరు కదా సార్. ఏలూరు నేను పుట్టింది. ఫాదర్ ఈస్ట్ గోదావరి, మదర్ వెస్ట్ గోదావరి. అందుకని మాకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉభయ గోదావరి జిల్లాలు బై ప్రోడక్ట్, కొలాబరేషన్ ప్రోడక్ట్. సో తీయని కథలను పెట్టమని అలా పెట్టు. అలా నేను ఇప్పుడు రాస్తే మనసంతా నువ్వే కూడా అప్పటికి నేను ఇండస్ట్రీలో నా మొదటి సినిమాగా నేను ట్రై చేస్తున్న సినిమా ఇది కాదు. ఓకే, ఆ కథే ఇది కాదు. నాకు డౌట్ ఉండింది సార్. ఎంఎస్ రాజు గారితో కలిసి పరచూరి వెంకటేశ్వరరావు గారిని పెట్టుకుని మేము మాటల్లో డెవలప్ చేసుకుని తీసిన సినిమా మనసంతా నువ్వే. ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్, ఇట్ వాస్ మేనిఫెస్టెడ్. ఎంత బాగా చెప్పారు సార్. ఇట్ వాస్ నాట్ ప్లాన్, ఇట్ వాస్ మేనిఫెస్టెడ్. నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే సార్, సింగీతం శ్రీనివాస్ గారి దగ్గర పనిచేశారు మీరు. భైరవ దీపం యూనో అనదర్ లెవెల్ ఫిల్మ్ అది. లైక్ దాని గ్రాండ్యూర్ వేరు. శ్రీకృష్ణార్జున విజయం కూడా దాని గ్రాండ్యూర్ వేరు. ఇప్పుడు మామూలుగా శంకర్ దగ్గర పనిచేసిన అట్లీ ఒక గ్రాండ్ ఫిల్మ్స్ ప్లాన్ చేసినట్టు మీకు ఉంటుంది. నేను ఆ స్కేల్ చూసిన తర్వాత నేను ఆబ్వియస్లీ అలాగే ప్లాన్ చేస్తాను. బట్ డెబ్యూకి అలాంటి ప్రొడ్యూసర్ దొరకపోవచ్చు. సో అందుకే ఏమన్నా లవ్ స్టోరీ తీసారేమో అనుకో. డెబ్యూకి నాకు ఇండస్ట్రీలో టాప్. పెద్ద పెద్ద సినిమాలకి ఖర్చు పెట్టి డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంకో పెద్ద సినిమా తీసినంత పెద్ద ప్రొడ్యూసర్ నాకు ఎంఎస్ రాజు గారు. అవును, ఆయనకి కథా కంటెంట్ మీద గ్రిప్ వస్తే ఆయన అంటే ఖర్చుకి ఏ మాత్రం వెనకాడకుండా భార్యమెల్లో మంగళసూత్రాలు కూడా పెట్టి మరీ హిట్ కొట్టిన హిస్టరీ ఉన్న పెద్ద ప్రొడ్యూసర్. సో అలాంటి ఆయన దొరికినప్పుడు మనం అసలు ఆ బడ్జెట్ ఎకనామిక్స్ అనేది నాకు ఐడియా లేదు. అండ్ నేను అడిగితే ఆయన ఏ హీరోయిన్ ఇచ్చేవాడు. ఆయనే ఆఫర్ చేశాడు మహేష్ బాబుతో సినిమా చేద్దాం, మంచి లవ్ స్టోరీ చేద్దాం, ప్రేమించుకుందాం. అప్పటికి 2001 లో మురారి వచ్చింది. సో మనం చేద్దాము అని మహేష్ బాబు డేట్లు చూసిన బిఏ రాజు గారే మాకు కూడా పిఆర్ఓ ఆయన. సో మాకు యాక్సెస్ ఈజీ అయింది. అంత క్రితమే దుర్గా ఆర్ట్స్ కి నేనే మహేష్ బాబుకి, కేఎల్ నారాయణ గారికి, ఎస్ గోపాల్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్తే కథ కూడా చెప్పా. సో ఎటు చూసినా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో నేను చేస్తుండొచ్చు, మహేష్ గారితో చేస్తుండొచ్చు. మన అప్పుడే ఆ టైంలోనే ఇంచుమించుగా ఏంటి ఇంకా నాకు ఆల్రెడీ నేను పనిచేసిన బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ బాబు నలుగురితో యాక్సెస్ ఉంది. సో వీళ్ళతో ఎవరితో అయినా నేను నా ఫస్ట్ సినిమా డిజైన్ చేయొచ్చు. పైగా అప్పటికి ఇంకా యంగ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారితో ఉంది, మహేష్ బాబు గారితో. సో వీళ్ళు నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే. కానీ నేను అసలు ఒక ఇమేజ్ ఉన్న హీరో వద్దు నాకు. నా కథలో ఒక క్యారెక్టర్ కావాలి, ఫ్రెష్ గా ఉండాలి. అతని మీద ఏం ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. నేను ఆ క్యారెక్టర్ చచ్చిపోవాలని డిసైడ్ అయితే అతను చచ్చిపోవాలి. మళ్ళీ ఫ్యాన్స్ వచ్చి నన్ను తిట్టకూడదు, మా హీరోయిన్ చంపేసావులే, తమిళ సినిమా లాగా ఉంది అని ముద్ర పడకూడదు. నేను స్క్రిప్ట్ నమ్మ సినిమా చేసి నా అదృష్టాన్ని పరీక్షించుకుందాం ఇండస్ట్రీలో. సో తక్కువ బడ్జెట్ లో ఈ ఇండస్ట్రీలో హిట్ కొట్టడం అంటే ఎక్కువ సంపాదించటము, హిట్ అవ్వటము, పబ్లిక్ లో నుంచి రెవెన్యూ బాగా రావటం కాదు. అసలు ఎగ్జిక్యూషన్ నుంచే the more money you save in the production is more earning. Also